హాయ్ అండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంక చూడండి క్రిస్మస్కి ఏందో బ్యాడ్ లక్గా ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది 2 రోజుల నుంచి. నిన్నేమో అసలు షాపింగ్ చేయలేదు, ఇంక ఈ రోజేమో అసలుకి అందరినీ కొత్త బట్టలు కూడా కట్టుకొనిదో మరి ఫుల్ వర్షం పడతా ఉంది 2 నెలల నుంచి. ఎంత వర్షం పడినా ఎంత చేసినా కానీ మన పండుగ జరుపుకోవటం మాత్రం కాపం కదా. ఇంకా ఎవరి వాళ్ళు అయితే కొత్త బట్టలు తెచ్చుకోవటం అన్నీ చేసేసుకుంటానే ఉన్నారు. రాత్రి కూడా అసలు ప్లేయర్ అన్నీ చాలా బాగా జరిగినాయి. బాగోలేదండి. నైట్ చర్చికి ప్లేయర్కి కూడా వెళ్ళలేకపోయాను తెల్లవారుజామున అయితే. ఇంకా ఒకటే నడులు నొప్పులు పుడతా అస్సలు బాగలేదన్నమాట. బట్టలోటికి తీసేసుకున్నాను. ఇంకా సువాసనకి కూను అవి అసలుకి పెడదామన్నా కానీ తీసుకోలేదు ఎనుకొండలో. ఇంక ఇప్పుడు ఫాస్ట్ కోన్ ఉండిద్ది కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చి సుహాసినికి సాస్ బాబుకు పెట్టి క్యూట్గా అయితే ఇంక చర్చికి వెళ్ళేటప్పుడు రెడీ చేసి అయితే చూపిస్తాను. అంతకంటే ముందుగా మొన్నటిదాకా ఇంక బావ పనికి వెళ్ళి నేనైతే ఇంక అమ్మోళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కదా. ఇంకా నా పెళ్లి శారీస్, ఇంకా మన సబ్స్క్రైబర్లు పంపించిన శారీస్ ఇంకా అన్నీ ఇంకంతే బీరోలోనే ఉన్నాయి. సాసు రావాలి ఇంక అంతే ఉండిపోయినాయి. ఇంకా అయితే మనకి సంవత్సరం అవుతుంది ఖచ్చితంగా. మన సబ్స్క్రైబర్ ఝాన్సీ అక్క అయితే ఇంకా బట్టలు ప్యాక్ కవర్ అనేది జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పేసి ఇంకా పంపించి 8 పీసెస్ దాకా వచ్చినాయి అండి. ఇంకా అవైతే ఇంకా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇంక చాలా మాటలు వీడియోలో కూడా చూపించాను వచ్చిన అమ్మటిని. బావ అయితే రాత్రి అంతా హీటింగ్ అయ్యేసి పండుకున్నాడు, చలి పుడుతుందంట. ఇంకా ఇవ్వండి నా శారీస్ మొత్తం బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి. ఇవ్వండి శారీస్ మొత్తం అయితే ఉన్నాయి కదా. నేనైతే ఇంక క్రిస్మస్ పండగకి బాగా పాపం ఎంత బతిలాడినా కానీ శారీలు అయ్యేం తీసుకోలేదు. ఇన్ని శారీస్ ఉండగా అసలుకి నాకు శారీలు తీసుకోవడానికి పానం ఒప్పలేదు. ఈ శారీ మీరు చూసే ఉంటారు, రీసెంట్గా మా మరిది పెళ్లి జరిగింది కదండి మహేంద్ర. ఇంకా అబ్బాయి పెళ్ళికి తీసుకున్నాను ఇంకప్పటికప్పటికి కుట్టించి పక్కన పెట్టేసానండి. ఒక్కసారి కట్టుకున్నది కూడా లేదు. అందుకని చెప్పేసి ఇంకేనా ఇంక ఇది శారీయే కదా, ఇంతకంటే కాస్ట్ శారీ మనం కొనలేము. మా అత్తగారు అయితే ఎంతో ప్రేమపూర్వకంగా పెట్టారు కాబట్టి దీన్ని అయితే ఇంక ఈరోజు కట్టుకుంటాను. ఆనక్క చర్చికి వెళ్ళేటప్పుడు అయితే. ఎందుకండి బ్లౌజ్కి డిజైన్ మొత్తం అయితే ఈ విధంగా వచ్చింది. ఇదైతే మనం చర్చికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు అయితే కట్టుకుంటాను. ఈ శారీస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవ్వండి 8 పీసెస్ దాకా ఉన్నాయి. ఇవైతే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసి పక్కన పెట్టాను. ఇందులో పెట్టేసుకుంటే మనం శారీస్ ఇంకా మనకి నలగవు. మనం ఏ శారీ కట్టుకోవాలా ఏందని చెప్పేసి ఇంక ఇందులో నుంచి చూసుకోవచ్చు. త్వరగా అయితే శారీస్ మొత్తం అయితే దీంట్లో సర్దేసుకుందామండి. సరేనండి, ట్రై ఫుడ్ కూడా లేదు. ఇట్లా నేను ఒక్కదాన్నే పెట్టుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి. పాపం బాగా నిద్రపోతున్నాడు కదా, ఏం డిస్టర్బ్ చేస్తా. ఇది వచ్చేసి నా పెళ్లి శారీ. మీకు చాలా మాటలు చూపించాను, చాలా సార్లు అయితే కట్టుకున్నాను కూడా. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఏ శారీ కట్టుకోవాలని చెప్పేసి ఇందులో నుంచి అవపడిద్ది. మొత్తం పట్టు శారీ సోటుకి అయితే ఇంక ఇందులో పెట్టేసుకుందాం. మామూలుగా మన సబ్స్క్రైబర్లు పంపించినవి కదా విడివిడిగా పెట్టేసుకుందాం అండి. తీపి జ్ఞాపకంగా గుర్తుగా ఉండిద్ది. అలా పెట్టేసుకుని మొత్తం ప్యాక్ చేసేసుకోవటమే. జిప్ వచ్చేసింది. సరేనా, మొత్తం సర్దేసిన తర్వాత చూపిస్తాను చూడండి. సరేనండి, ఇది పెళ్లి శారీ, ఇది తరంబరాల శారీ. ఇంక ఈ 2 శారీ వచ్చేసి ఇదేమో మా సుబ్బు పెళ్ళి వేసుకున్నది. ఇదేమో ఇంకా 3 సంవత్సరాల క్రితం మా అత్తగారు క్రిస్మస్కి పెట్టారు. ఈ రెండు క్లాత్ ఒకటే అనమాట. ఈ 2 శారీ కలర్ మార్పు కాకపోతే. ఈ విధంగా అయితే మొత్తం ఎన్ని శారీస్, ఇంకా బ్యాక్ వచ్చి 4 శారీస్ పడుతున్నాయి. ఎక్కువగా పెట్టినా కానీ జిప్ ఫెయిల్ అవటం, టైట్గా ఉండటం ఉండిద్ది. ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంకా ఉన్న శారీస్ కూడా మొత్తం అదే విధంగా పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఇంక డెలివరీ అయినా కానీ ఇంక ఇప్పుడు శారీ కట్టుకునే పని ఉండదు కదా నేనైతే. అందుకని చెప్పేసి ఇంకెలికలు కొట్టకుండా మొత్తం ప్యాక్ చేసేసుకుంటాను. ఈ పీసెస్ మొత్తం కూడా బావి పిల్లలు కొత్త కూడా అందులో పెట్టేసుకుంటాను. సరేనా. అజయ్ ఏం చేస్తున్నావు? పొద్దున చీర గుర్తొచ్చింది పండగ రోజు. ఈ శారీ చాలా బాగుంది. అజయ్ పోయిన పండగ తీసుకుంది ఇదే కదా? 2 సంవత్సరాల క్రితం పండగకి. నాకు ఇష్టం వచ్చిన శారీ ఇది అన్నిట్లో కల్లా. ఏం సర్దుకుంటున్నావు అవన్నీ? ఇవన్నీ డెలివరీ అయితే కట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా, అందుకే బీరులో పెట్టినా కానీ ఎలుకలు కొడతా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇది మొత్తం ప్యాక్ చేసుకొని
మన సబ్స్క్రైబర్లు పంపించిన అక్కలు పంపించినవి ఉన్నాయి కదా, అట్లే పెట్టేసుకుంటున్నా. నేను ఇంకా నాకు శారీ అవసరమైనప్పుడు బావా నీకు ఆ శారీని తీసుకురా ఈ శారీని తీసుకురా అంటే నువ్వు ఇట్లా ఎత్తుక్కో నేను చెప్పిన కలర్లో తీసుకొని రా. సరే మరి ఈ విధంగా మొత్తం పెట్టేసుకుంటున్నా. మొత్తం 8 పీసెస్ కదా వచ్చింది. మీ కూడా కొత్త బట్టలు అవి ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేస్తా పిల్లలే మీ కూడా. సరే మరి త్వరగా పెట్టి. కానీ పనులు చాలా పనులు ఉన్నాయి. పొద్దున్న చీరల పనులు పెట్టుకునేది సర్దుదామని. సరే మరి సరేనండి. శారీస్ మొత్తం అయితే ఇంకా ఆ విధంగా అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా ఇవ్వండి, ఇంకా మొత్తం శారీసే మొత్తం నాయ అనమాట. బావి ఇంకా నేను ప్యాక్ చేద్దామంటే నాకేమున్నాయిలమ్మా పైపు వచ్చి మళ్ళీ నా ప్యాకింగ్ ఎందుకు, ఇంకా చాలే నీ ఏటికని చెప్పేశాడు. ఇంకా 2 పీసెస్ మిగిలినాయి. ఇంక ఇవి కూడా పిల్లలు ఇవి ఉన్నాయి, ఇంకా ఇవి కూడా పెట్టేస్తే సరిపోతాయి. ఇంకా ఆ విధంగా అయితే మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా అదేవిధంగా మొత్తం బీరులో పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఇప్పుడు అలా శారీ కట్టుకునే పని ఉండదు కదా నేనైతే డెలివరీ అయితే. అందుకని చెప్పేసి మొత్తం ఆ విధంగా అయితే ప్యాక్ చేసేసాను. ఉన్నాగా ఎలుకలు కొడతాయని చెప్పి. ఉన్నాయా ఈ క్రిస్మస్ పండగ కాదు ఈరోజు, ఇదేమో సాయంత్రం కట్టుకుంటాను, ఇదేమో ఇప్పుడు కట్టేసుకుంటా. పగలైతే ఈ కట్టుకొని కొంచెం మా బేబీ ఉంది కదా కడుపులో సీట్ నెమేరీగా ఉంటాయి ఫొటోస్ దిగడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక 2 శారీస్ తోటికి ప్యాక్ చేయకుండా పక్కన పెట్టేశాను. మళ్ళీ రిస్క్ మొత్తం తీయటం ఎందుకు పెట్టడం ఎందుకని. ఇవైతే చర్చికి వెళ్ళేటప్పుడు సాయంత్రం ఒకటి పగలడు కట్టుకోవచ్చు. నా ఫ్రెండ్స్ గౌన్ ఉంది కదా బుట్ట బొమ్మ గౌను, ఇవి కూడా మన సబ్స్క్రైబర్లు పంపించినాయే. ఇంక అయితే ఇంక ఇది కూడా ప్యాక్ చేయలేదు, ఇంక ఇప్పుడు వేయచ్చు అని చెప్పి. ఇదైతే కొంచెం పగలేస్తే చేదరించుకోకుండా ఉండిద్ది, మనం సీట్ మెమరీగా కొన్ని ఫొటోస్ దిగడానికైతే. ఇది ఇప్పుడు వేస్తాను. మళ్ళీ సాయంత్రం అయితే మేము తీసుకునే కుండలో బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాయి. సరేనా? సరేనండి, మేమైతే చర్చికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి చూపిస్తాము చూడండి మరి. సరేనండి, శారీస్ మొత్తం అయితే ఈ విధంగా అయితే మీకు చూపించాను కదా. మొత్తం అయితే బీరోలు అయితే సర్దేసుకున్నాను. పిల్లల బట్టలు బావ బట్టలు ఇంకా అలానే నా ఉన్న శారీస్ మొత్తం అయితే ఇంకా ఆ విధంగా మడత పెట్టేసుకొని బ్యాగ్స్లో పెట్టుకొని బీరువాలు అయితే నీట్గా సర్దేసుకున్నానండి. సర్దేసిన తర్వాత ఇందాక చెప్పాను కదా నేను నా కూతురే మీ గౌన్ వేసుకునేది, నేనేమో ఈ శారీ కట్టుకుంటానని చెప్పేసి ఇంకా ఎంతో చక్కగా అయితే ఇద్దరం తల్లి కూతురం అయితే రెడీ అయ్యాం కదా. మేమిద్దరం అయితే ఇంక చర్చికి వెళ్ళడానికి ఈ విధంగా రెడీ అయ్యాము. సాహసాను బావ అయితే ఇంక చిన్న పని మీద అయితే ఇంక అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు. మేమిద్దరం రెడీ అయినట్టుగానే ఇంక వాళ్ళిద్దరు కూడా ఇంకా మగోళ్ళు కదా వాళ్ళదేముంది ప్యాంటు షర్ట్ వేసుకోవటమే కదా, వాళ్ళిద్దరు కూడా రెడీ అయితే ఇంకా ఫ్యామిలీతో సహా ఇంక అందరం అయితే ప్లేయర్కి అయితే వెళ్ళాలి. నా కూతురు అయితే ఇంకా గౌన్లో చూస్తుంటే చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉందండి. అసలు మామూలుగా సిగ్గుపడట్లేదు నా కూతురు అయితే ఇంకా గౌన్లో అట్లా చూస్తుంటే. నేను అదేవిధంగా అమ్మోళ్ళు అయితే ఇంకా అమ్మాయి 3వ నెల పిల్లప్పుడు ఉంగరం ఒకటి చేపించారు, ఇంకా అది పెట్టాను, ఇంకా అది చూసుకుంటా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.